ఫోన్లో మాట్లాడేటప్పుడు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది అంటాం, అది ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాలి? లేదంటే మీ వాయిస్ రీసౌండ్ వస్తుంది అంటాం, అది ఎట్లా చెప్పాలి? లేదంటే బ్యాక్గ్రౌండ్లో చాలా నాయిస్ ఉంది, డిస్టర్బెన్స్ ఉంది, ఏం వినబడట్లేదు అంటాం, అది ఎలా చెప్పాలి? లేదంటే నా ఫోన్ అంటే బ్యాటరీ ఛార్జింగ్ పోతుంది అని చెప్పాలి, అది ఎట్లా చెప్పాలి? హోల్డ్ ఆన్ చేయండి అంటే కొంచెం వెయిట్ చేయండి అని అడగాలి, రిక్వెస్ట్ చేయాలి, అది ఎలా అడగాలి? లేదంటే కొంచెం ఏం వినబడట్లేదు, కాల్ బ్యాక్ చేయండి అని అడగాలి, అది ఎలా చెప్పాలి? అది ఎలా రిక్వెస్ట్ చేయాలి? లేదంటే మీతో మాట్లాడినందుకు సంతోషంగా ఉంది అని ఫోన్ పెట్టేసేయాలి, అది ఎలాగో ఇంగ్లీష్లో చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది అంటే యువర్ వాయిస్ ఈజ్ బ్రేకింగ్, లేదంటే దెర్ ఈజ్ ఎ డిస్టార్షన్ ఇన్ యువర్ వాయిస్. ఫినిష్డ్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీ వాయిస్ రీసౌండ్ వస్తుంది, ఎక్కువ వస్తుందంటే యువర్ వాయిస్ ఈజ్ ఎకోయింగ్. సింపుల్. ఓకే. థర్డ్ పాయింట్ ఏంటంటే, బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఉంది, వెనక ఎవరో మాట్లాడుతున్నారు, ట్రాఫిక్ నాయిస్ ఉంది, ఏదో ఒకటి వినబడట్లేదు, అప్పుడు ఏమనాలి? దెర్ ఈజ్ ఏ నాయిస్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. థర్డ్ పాయింట్ ఈజ్ క్లియర్. నెక్స్ట్, నా ఫోన్ బ్యాటరీ పోతుంది, ఛార్జింగ్ పోతుంది, మై ఫోన్స్ బ్యాటరీ ఈజ్ రన్నింగ్ అవుట్, లేదంటే మై ఫోన్స్ బ్యాటరీ ఈజ్ అబౌట్ టు డై. నెక్స్ట్, కొంచెం వెయిట్ చేయమంటే కెన్ యూ ప్లీజ్ హోల్డ్ ఆన్ ఫర్ ఎ మినిట్, లేదా కుడ్ యూ ప్లీజ్ హోల్డ్ ఆన్ ఫర్ ఎ మినిట్, లేదా వుడ్ యూ ప్లీజ్ హోల్డ్ ఆన్ ఫర్ ఎ మినిట్. రిక్వెస్ట్ చేయడం. కెన్తో అడగచ్చు, కుడ్తో అడగచ్చు, వుడ్తో అడగచ్చు, రెస్పెక్ట్ ఇచ్చి. లేదంటే కొంచెం కాల్ బ్యాక్ చేస్తారని అడగాలి. కెన్ యూ ప్లీజ్ కాల్ మీ బ్యాక్ లేటర్, కుడ్ యూ ప్లీజ్ కాల్ మీ బ్యాక్ లేటర్, వుడ్ యూ ప్లీజ్ కాల్ మీ బ్యాక్ లేటర్. మీ 3 ఆప్షన్స్లో ఏదైనా వాడుకొని అడగవచ్చు, కొంచెం తర్వాత మళ్ళీ చేస్తారా, ఏమి వినబడట్లేదు అన్నట్టు. లేదంటే ఫోన్ పెట్టేటప్పుడు మీతో మాట్లాడేందుకు సంతోషంగా ఉంది అని అనాలంటే ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ అనొచ్చు, ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ, లేదంటే నైస్ టాకింగ్ టు యూ అనొచ్చు.